శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఈ రోజుల్లో జిమ్కు వెళ్లడం యువతరానికి పరిపాటే. అయితే సరైన అవగాహన లేకుండా బరువులు ఎత్తడం వల్ల ఫిట్నెస్ మాటేమో గాని భుజాలు మోకీళ్లు దెబ్బతింటున్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. జిమ్లో చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మోకాళ్లలో లిగమెంట్లు దెబ్బతినడం, భుజం కీలు జారిపోవడం వంటి సమస్యలు వచ్చిపడుతున్నాయి. మరి వర్కౌట్లు చేస్తున్నప్పుడు కీళ్లు దెబ్బతినకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జిమ్లో ఎక్కువగా మోకాలు భుజాల్లో ఎందుకు గాయాలవుతూ ఉంటాయి? ఇంజరీస్ జిమ్లో అయ్యేటి వేరే టైపు అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అయ్యేది వేరే టైపు. యూజువలీ జిమ్లో మేజర్ లిగమెంట్ టేర్స్ కావు అన్లెస్ మనం పడితే కానీ. బట్ జిమ్లో ఉండే ఇంజరీస్ ఆర్ మెయిన్లీ టెండినైటిస్, అంటే ఆ కండరాలు షోల్డర్ జాయింట్లో నీ జాయింట్లో ఉండే కండరాలు ఇన్ఫ్లమేషన్ వస్తుంది, సో టెండినైటిస్ వస్తుంది. మసిల్ టేర్స్ అవుతుంటాయి లోడ్ ఎక్కువ లిఫ్ట్ చేసినప్పుడు. పక్కన మెనిస్కస్ లేబ్రము కండరాలు అవన్నీ డ్యామేజెస్ ఎక్కువ ఉండవు జిమ్లో ఒకటే. మనకు ముందు నుంచి ఏమైనా ఇంజరీస్ ఉంటే జిమ్ ట్రైనింగ్ అప్పుడు అవి బయటికి ఏర్పడవచ్చు, కానీ నార్మల్గా వచ్చే జిమ్ ట్రైనింగ్ ఇంజరీస్ ఆర్ ఓవర్ స్ట్రెయిన్ ఇంజరీస్ టు ద లిగమెంట్స్ అండ్ ద టెండన్స్. ఆ మసిల్స్కి ఆ కండరాలు ఉండే చుట్టుపక్కల దానికి ఓవర్ స్ట్రెయిన్ అయ్యి ఆ పెయిన్స్ వస్తుంటాయి, విచ్ నార్మల్గా మనము ఇంప్రాపర్ ట్రైనింగ్తో చేసినప్పుడన్నా వస్తుంది, స్ట్రెచెస్ సరిగా చేయనప్పుడన్నా వస్తాయి, ఆర్ వెన్ వీఆర్ లిఫ్టింగ్ టూ మెనీ రెపిటేషన్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మన ఫ్రీక్వెన్సీ ఎక్కువ పెంచినప్పుడు. సో మనం జిమ్లో ఎప్పుడు చేసినా కానీ మనము ఫిజికల్ ట్రైనర్ ద్వారా అడ్వైస్ తీసుకొని వెయిట్స్ లిఫ్ట్ ఎట్లా చేయాలో అవన్నీ మనం చూసుకొని చేస్తేనే మనకి ఇంజరీస్ రాకుండా ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ టు బి స్పేస్డ్ అవుట్. సన్నద్ధం కాకుండా వ్యాయామం చేస్తే ఎలాంటి గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది? వార్మప్ మనం చేసేది చాలా ఇంపార్టెంట్. ఏ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కన్నా మనం బెడ్ నుంచి లేచినప్పుడు మీరు అందరికీ తెలుస్తుంది మీ బాడీ అంతా స్టిఫ్ ఉంటుంది. ఆ స్టిఫ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా జిమ్కి పోయి ఎక్సర్సైజ్ చేస్తే దెర్ ఇస్ మోర్ ఛాన్స్ ఆఫ్ మసిల్ టేర్ అండ్ టెండినైటిస్ అండ్ మసిల్ కండరాలు పట్టబోయి చాలా కామన్ ఉంటుంది. సో మార్నింగ్ మనం లేచినప్పుడు అందరూ బేసిక్ కొన్ని స్ట్రెచెస్ చేయాలా. జిమ్ చేసే ముందు, స్పోర్ట్స్ ఆడే ముందు, ఒక ఏజ్ తర్వాత ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డూ సమ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. సో మన కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి, స్ట్రెచ్ అవుతాయి. దాని తర్వాత మనం లోడింగ్ చేసినప్పుడు దాని మీద లోడ్ ఎక్కువ పడుకోకుండా ఉంటుంది అండ్ దే విల్ బి ఏబుల్ టు రియాక్ట్ అండ్ అడ్జస్ట్ టు ఇట్ ఆల్సో ప్రాపర్లీ. ఆబ్వియస్లీ మనము వార్మప్ చేయకపోతే కండరాలు పట్టకపోవడము, కండరాలు ఇంజరీస్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకు వెరీ ఇంపార్టెంట్ ఇస్ రాంగ్ టెక్నిక్. మనం వెయిట్ మన ప్రకారంగా చేయాలి. చాలామంది ఓవర్ ఎంతూజియాస్టిక్గా జిమ్స్లో మనం వచ్చే స్ట్రెంగ్త్ 2 monthsలో వచ్చేది 1 weekలో రావాలని హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు మసిల్ టైర్స్ అవుతుంటాయి, అంటే కండరాలే తెగుతుంటాయి ఆర్ అవి ఇన్ఫ్లేమ్ అవుతుంటాయి. సో రాంగ్ టెక్నిక్, రాంగ్ వెయిట్, రాంగ్ రెపిటేషన్స్, రాంగ్ మెథడ్స్తో చేసినప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. వ్యాయామం తర్వాత వచ్చే సాధారణ కండరాల నొప్పికి, తీవ్రమైన గాయానికి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? సాధారణంగా కండరాలతో డ్యామేజ్ అయ్యేటివి మూమెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి, అంటే పెయిన్ ఎక్కువ ఉండదు. పెయిన్ విల్ బి మైల్డ్ ఇన్ నేచర్. ఐస్ ప్యాక్స్ పెట్టుకొని ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే విదిన్ 48 hours ఈ నొప్పులు తగ్గుతాయి. తీవ్రమైన గాయనప్పుడు యూజువలీ 2 daysలో రిలీఫ్ ఉండదు. పెయిన్ మనకు ఒక 1 week 10 days కంటిన్యూస్గా ఉంటుంది. అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి. సో ఇనీషియల్ ఫేజ్లో మైల్డ్ ఇంజరీ ఉన్నప్పుడు ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు, పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ నుంచి రెస్ట్ ఇవ్వాలి. ఇమీడియట్గా పోయి ఫిజియోథెరపీ చేసేదని అనవసరం. ఫిజియోథెరపీకి పోతే అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ మెషిన్స్ పెడతారు. అదే మనం ఇంట్లోనే ఐస్ ప్యాక్స్ పెట్టుకొని రెస్ట్ ఇచ్చి అండ్ ఆయింట్మెంట్ పట్టించుకున్నా కానీ రిలీఫ్ వస్తుంది. ఈ రిలీఫ్ మనకు 2 daysలో 48 hours రిలీఫ్ కాకపోతే అప్పుడు మనము దాన్ని సివియర్ ఇంజరీ అనుకోవచ్చు. సివియర్ ఇంజరీ ఉన్నప్పుడు మనకు మూమెంట్స్ ఆల్సో రెస్ట్రిక్ట్ ఉంటుంది, స్వెల్లింగ్ ఆల్సో ఎక్కువ ఉంటుంది, వాప్ ఆల్సో ఎక్కువ ఉంటుంది. అండ్ స్లోలీ 48 hours తర్వాత ఎర్రతనము, ఇన్ఫ్లమేషన్ ఆల్సో అండ్ బ్లీడింగ్ ఆల్సో ఉండొచ్చు. ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే జిమ్ ఆపేసి ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించాలి? మన జిమ్లో సపోజ్ యూఆర్ నాట్ ఏబుల్ టు క్యారీ అవుట్ అవర్ నార్మల్ యాక్టివిటీ, అంటే జిమ్ చేసిన తర్వాత మనకు నడిసే కష్టంగా ఉంది, చెయ్యి లేపలేకపోతున్నాము, చేయి స్టిఫ్ ఉంది, స్వెల్లింగ్ ఎక్కువ ఉంది, ఫంక్షన్ పోయినప్పుడు, అంటే ద ఫంక్షన్ ఆఫ్ ద జాయింట్ డ్యామేజ్ అయినప్పుడు డాక్టర్ని కలవాలి. నీ ఇంజరీస్ అయినప్పుడు కొన్నిసార్లు స్వెల్లింగ్స్ వస్తాయి, బట్ మనం నడవగలుగుతున్నాం, బట్ కొంచెం నడిచినప్పుడు నొప్పి ఉంటుంది,
అప్పుడు డాక్టర్ని ఇమీడియట్గా చూసే అవసరం లేదు. బట్ కొన్ని ఇంజరీస్ అయినప్పుడు నడవలేము, బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది, నడిచే పరిస్థితి ఉండదు, ఎవరైనా మనుషులు పట్టుకుని నడవాల, అప్పుడు మనం డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించాలి. సో డిపెండింగ్ ఆన్ ద ఇంజరీస్ అండ్ ద లిగమెంట్ స్ట్రెయిన్, మైల్డ్ ఇంజరీస్కి వెయిట్ చేయవచ్చు. మోడరేట్ టు సివియరిటీ, మనకు ఫంక్షన్ యాక్టివిటీ నడవలేనప్పుడు, షోల్డర్ మూమెంట్స్ రానప్పుడు డాక్టర్ని అర్జెంటుగా సంప్రదించేది బెటర్. జిమ్లో గాయాలు అవ్వకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలేంటి? మోస్ట్ ఇంపార్టెంట్, జిమ్లో మనకు దెబ్బలు తగలకూడదు, ఇంజరీస్ రాకూడదు అంటే ఈజ్ ద ఏజ్ ప్రకారంగా మనం ఎక్సర్సైజ్ చేసుకుంటేది. సో మనం యంగ్స్టర్స్ని జిమ్లో చూసి 60 ఏళ్ళకి ఎక్సర్సైజ్ ఏం చేయాలంటే వీలు కాదు. బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్స్ వస్తాయి, షోల్డర్ పెయిన్స్ వస్తాయి. సో ఏజ్ పరంగా ప్రోగ్రెసివ్ లోడింగ్ ఆఫ్ ద మసిల్ అండ్ లైట్ వెయిట్స్ నుంచి జిమ్ యాక్టివిటీస్ ప్రోగ్రెసివ్గా లోడ్ పెంచుకోవాలి అండ్ టైం ఆల్సో పెంచుకోవాలి. సో ఇనీషియలీ మనం స్టార్ట్ చేసినప్పుడు 20 minutes చేయవచ్చు ఫస్ట్ 2-3 weeks, దెన్ మేక్ ఇట్ హాఫ్ అన్ అవర్. అండ్ ఎవ్రీడే మనం సేమ్ ఎక్సర్సైజ్ చేయకూడదు. సో డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ మసిల్స్ ఉంటాయి, నీస్, హిప్స్, షోల్డర్, బ్యాక్, కోర్ అన్నీ ఉంటాయి. సో ఈచ్ డే ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేస్తూ బాడీకి జిమ్ చేసిన తర్వాత ఆ పార్ట్ ఆఫ్ ద మసిల్ నెక్స్ట్ 2 days రెస్ట్ ఉండాలి. యూ కాంట్ ప్రోగ్రెసివ్లీ డూ ద సేమ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే బికాజ్ ఆ మసిల్స్ టేర్ అవుతాయి, మసిల్స్ లోడ్ అవుతాయి. అండ్ బై అండ్ లార్జ్ రికమెండేషన్స్ ప్రకారం ఏమవుతుందంటే జిమ్కి పోయినప్పుడు యూ కెన్ గో ఫర్ 4-5 days a week, నాట్ 7 days a week. సో కొంచెం రెస్ట్ ఫేజ్ ఆల్సో మధ్యలో ఉండాలి. సో ఇంజరీస్ మనం ప్రివెంట్ చేయాలంటే డ్యూరేషన్ ఆఫ్ ఇంజరీస్ అండ్ వెయిట్ ఆఫ్ ఇంజరీస్ చూసుకోవాలా. సో జిమ్ పోయే ముందు కొంచెం స్ట్రెచెస్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వార్మప్ అండ్ రిలాక్సేషన్ ఆల్సో. అగ్రెసివ్ జిమ్ చేసిన తర్వాత రిలాక్స్ ఆల్సో కావాలా, స్ట్రెచెస్ చేసుకోవాలా బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద జిమ్. దట్ ఈస్ ద మెయిన్ ప్రికాషన్స్. అండ్ లోడ్ ఆల్సో ఏజ్ ప్రకారంగా ట్రైనర్ని మనం ఫాలో చేస్తూ అది చేయాలి. మోకాలి సపోర్ట్, నీ క్యాప్, షోల్డర్ బెల్ట్ వంటి సపోర్టులు నిజంగా ఉపయోగపడతాయా, లేక అవి అవసరమైన సందర్భాల్లో మాత్రమే వాడాలా? సో మనం వేసుకునే నీ సపోర్ట్స్, షోల్డర్ సపోర్ట్స్ చాలామంది వేసుకుంటుంటారు. మోస్ట్ ఆఫన్ మేము అది వేసుకోకూడదు అని చెప్తాము. సో ఎనీ ఆఫ్ దీస్ సపోర్ట్స్ మనం వేసుకునేది ప్రోగ్రెసివ్గా మసిల్స్ వీకన్ అయిపోతుంటాయి. సో కొంతమందికి పెయిన్ ఉంటే ఓన్లీ ఎక్సర్సైజ్ అప్పుడు వేసుకుంటారు, దట్ ఈస్ పర్మిటెడ్ ఫర్ సమ్ టైమ్, బట్ లాంగ్ టర్మ్ అది వాడకూడదు. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు, మెడ, కాలరు, షోల్డర్ బెల్ట్స్, నీ బెల్ట్స్ కంటిన్యూస్గా డే అంతా వాడుతుంటారు. అది ఖచ్చితంగా తప్పు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం ఆ బెల్ట్స్ సపోర్ట్స్ వేసుకునేది ఓన్లీ కెన్ బి ఫర్ షార్ట్ డ్యూరేషన్ వెన్ వీఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్. అప్పుడు మిగతా టైం వాడకూడదు. వాడినా కానీ అవి హ్యాస్ టు బి ఫర్ అ షార్టర్ డ్యూరేషన్. పెయిన్ ఉందనుకోండి 1 week 10 days వాడచ్చు. కానీ చాలామందికి ఏమైంది, మేము వాక్ చేసినప్పుడు, షోల్డర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు సపోర్ట్స్ కంటిన్యూస్గా హోల్ డే వేసుకుంటారు. అలాంటిది వేసుకుంటే చాలా తప్పు. షార్ట్ డ్యూరేషన్, షార్ట్ పీరియడ్ వాడితే తప్పేం లేదు. పెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ అవన్నీ సపోర్ట్స్ తీసేయాలా. అండ్ యూ షుడ్ ట్రై టు ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెంగ్థెన్ ద మసిల్స్ అండ్ ద లిగమెంట్స్ ఆల్సో విదౌట్ ఎనీ సపోర్ట్. జిమ్లో వర్కౌట్ల సాయంతో బాడీ బిల్డింగ్ చేసుకోవడం ముఖ్యమే, కానీ అంతకంటే ముందు మోకాళ్ళు, భుజాల జాయింట్లను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి జిమ్లో వ్యాయామాలు చేసే ముందు బాగా సన్నద్ధం కావాలి. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ట్రైనర్ చెప్పినట్లు వ్యాయామాల్ని సాధన చేయాలి. అప్పుడే కీళ్లు భద్రంగా